హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏమి అండ్ యువర్ వాచింగ్ ఏమి ట్రైనింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ప్రోటీఎస్ అనేది యూజ్ చేసి మిలిటరీ అప్లికేషన్ కి సంబంధించినటువంటి ఒక రోబోట్ అనేది లైక్ ఆర్డినో, సమ్ అల్ట్రాసోనిక్ సెన్సర్, మెటల్ సెన్సర్, సో ఇలాగా డిజైన్ చేసి ఎలాగ సిమ్యులేషన్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ప్రోటీఎస్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీకు కాంపోనెంట్స్ అనేది కనపడుతుంది కదా, సో దాన్ని సెర్చ్ చేసిన తర్వాత పక్కన పి అనేది కనపడుతుంది. సో దాన్ని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీవర్డ్స్ లో మీకు ఏ కాంపోనెంట్స్ కావాలో సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆర్డినో అనేసి నేను ఈవెన్ఓ అనేది సెర్చ్ చేశాను. సో ఈవెన్ఓకి సంబంధించినటువంటి బోర్డు అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో తర్వాత మనకి ఇంకా ఏ కాంపోనెంట్స్ కావాలో డ్రైవరు, నెక్స్ట్ అలాగే అల్ట్రాసోనిక్ సెన్సార్, సో ఇక్కడ మనకి మోటార్ డ్రైవర్ అనేది కావాలి, అంటే మనకి మోటార్స్ ని కంట్రోల్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఎల్సిడి డిస్ప్లే కూడా కావాలి. సో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో కాంపోనెంట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తర్వాత మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, సో అన్ని కాంపోనెంట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత కనెక్షన్స్ అనేటివి కరెక్ట్ గా ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఆర్డినో ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, సో ఆ పిన్స్ కి ఎడ్జ్ దగ్గర తీసుకొస్తే మనకి ఇలాగా రెడ్ పాయింట్ లాగా కనపడుతుంది. సో అలాగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అలాగా మనం వైర్స్ ని డ్రాగ్ చేసి ఇంకో వైర్ కి కనెక్ట్ చేయాలన్నమాట. సో అలాగే ఇక్కడ మీకు పక్కన టెర్మినల్ బ్లాక్ లో ఇక్కడ మనకి గ్రౌండ్, సప్లైస్, అలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెర్మినల్స్ ఉంటాయి. సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇలాగా కనెక్ట్ చేయాలన్నమాట మన సర్క్యూట్ ని. సో ఓకేనా, సో మీకు మన డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సర్క్యూట్ యొక్క డయాగ్రామ్. ఓకేనా, అలాగా మీరు డైరెక్ట్ గా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనెక్షన్స్ అనేవి ఈ వీడియోలో అర్థం కాకుండా ఉన్నట్లయితే. అండ్ అలాగే ఇక నెక్స్ట్ మనం కోడింగ్ పార్ట్ లోకి వెళ్ళినట్లయితే, సో కోడింగ్ రాయడానికి ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసి సో ఈ విధంగా మనం కోడింగ్ అనేది రాస్తాం. సో ఇక్కడ మనకి ట్రిగ్గర్ పిన్, అల్ట్రాసోనిక్ సెన్సర్ యొక్క ట్రిగ్గర్ పిన్, నెక్స్ట్ అలాగే ఎకో పిన్స్, మనం ఏదైతే పిన్స్ అనేవి యూజ్ చేస్తాం ఫస్ట్ మనం వాటిని డిఫైన్ చేస్తాం. తర్వాత వాటికి సంబంధించినటువంటి అవుట్పుట్ ఇన్పుట్స్ అనేవి ఏ విధంగా ఉండాలనేసి మనం డిక్లేర్ చేస్తాం అనమాట. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో ఇక్కడ మన సర్క్యూట్ లో ఏంటంటే అల్ట్రాసోనిక్ సెన్సర్ యూజ్ చేస్తాం కాబట్టి అల్ట్రాసోనిక్ మెయిన్ పర్పస్ ఏంటంటే డిస్టెన్స్ ని మెజర్ చేస్తుంది కదా. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా వస్తుందో అప్పుడు మనకి మెటల్ అనేది ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అయినట్టుగా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ అనేది అల్ట్రాసోనిక్ సెన్సార్ కి దగ్గరగా రాదో అప్పుడు మనకి ఎలాంటి ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అవ్వదు కదా. సో అంటే డిస్టెన్స్ అనేది మనకి లెంత్ గా చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా ఉంటుందో మనకి లెంత్ కూడా అక్కడ మనకి వేరీ అవుతుంది కదా. సో ఆ దాని ప్రకారంగా మనకి మోటార్స్ అనేవి రొటేట్ అవుతాయి అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ గా మనం రొటేట్ అవ్వాలనేసి మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. సో కోడ్ రాసిన తర్వాత కోడ్ ని సేవ్ చేసుకుని ఏదో ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుని తర్వాత స్కెచ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి మన కోడ్ ని. సో ఎందుకంటే ఈ యొక్క ప్రోటీఎస్ లో మనకి ఈ కోడ్ అనేది బైనరీలో మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. సో ఆర్డినో మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫైల్డర్ ఫామ్ కనపడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము ఏదైతే ఫోల్డర్ అయితే మనం ఇది వరకు క్రియేట్ చేసుకుని సేవ్ చేసుకున్నామో సో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సమ్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటిని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హెక్స్ ఫైల్ గా కనపడుతుంది అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనం ఓకే చేయాలన్నమాట. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓన్లీ ఆర్డినోకి మాత్రమే అప్లోడ్ చేశారు. సో నార్మల్ గా మనం ఓక్వీలో కానీ ఏదర్ టింకర్ గాడ్ కానీ వాటిలో చేసిన అంటే మనకి ఫ్రీ డిఫైన్ గా లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా మనం లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో దానికోసం అల్ట్రాసోనిక్ సెన్సార్ మీద డబుల్ క్లిక్ చేసి అక్కడ కూడా మన ఫోల్డర్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో దానికి అప్లోడ్ చేసిన తర్వాత మనం తర్వాత ఇంకా కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే రిమైనింగ్ ఇంకా ఏమైనా కనెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి రీచెక్ చేసుకొని తర్వాత మనం రన్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఒకవేళ మీరు రాంగ్ గా కనెక్షన్స్ ఇచ్చినట్లయితే మనకి రన్ అనేది అవ్వదన్నమాట, ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. సో అగైన్ మీరు రీచెక్ చేసుకొని కనెక్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి అవుట్పుట్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ పక్కన మనకి ఒక పొటెన్షియోమీటర్ అనేది యూజ్ చేసాం. సో అది ఎందుకంటే మనం డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి అక్కడ మనకి ఎల్సిడి డిస్ప్లేలో కూడా మనకి డిస్టెన్స్ అనేది మీరు ఎంత ఇంక్రీజ్ చేశారనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనకి ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అయిందా లేదా అనేసి మనకి అక్కడే చూపిస్తుంది. ఒకవేళ డిటెక్ట్ అయితే మోటార్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒకవేళ మీరు పొటెన్షియోమీటర్ అనేది అడ్జస్ట్ చేస్తే అంటే డిక్రీజ్ చేసినట్లయితే సో అప్పుడు అవుట్పుట్ అనేది ఏ విధంగా మనకి ఎల్సిడి డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ అలాగే మోటార్ రొటేషన్ అనేది ఎలాగ ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి డీబగ్గింగ్ టూల్స్ లో ఇక్కడ లాజిక్ టాగుల్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ మీకు 1 కనబడుతుంది కదా రెడ్ కలర్ లో. సో దాని 0 ఉన్నప్పుడు మనం ఎలాగా మనకి అవుట్పుట్స్ అనేవి చేంజ్ అవుతున్నది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. సో
ఇదేంటంటే నార్మల్గా మనకి మెటల్ డిటెక్టర్ అనేది యూజ్ చేసినట్లయితే ఎప్పుడైతే మనకి మెటల్ అనేది డిటెక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఒక సైన్ ఏదైనా ఒక అలారం అనేది ఇండికేషన్ లాగా వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైతే డిటెక్ట్ అవుతుందో మనకి వెంటనే ఒక మెసేజ్ వచ్చేటట్టుగా ఇది ఒక సిమ్యులేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేసాం అనమాట. సో నెక్స్ట్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం కాంపోనెంట్స్ అనేటివి యూజ్ చేసుకొని రియల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేటివి యూజ్ చేసుకొని ప్రాక్టికల్ గా మనకి లైవ్ స్ట్రీమ్ అంటే ESP32 క్యామ్ మోడల్ అనేది యూజ్ చేసుకొని నెక్స్ట్ అలాగే GPS మోడల్ నియోస్ 6M దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాన్ని కూడా యూజ్ చేసుకొని ఎలాగ చేయాలనేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం. సో ఇంకా మీరు అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క డిస్టెన్స్ అనేది ఇక్కడ మీరు కోడింగ్ లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క పర్టికులర్ డిస్టెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అవ్వాలి, ఈ పర్టికులర్ డిస్టెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ అనేది డిటెక్ట్ అవ్వకుండా ఉండాలి. మోటార్ యొక్క స్పీడ్ కూడా ఇక్కడ మీరు కోడింగ్ లో చేంజ్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ కోడింగ్ ప్రకారం మనకి ఇక్కడ అవుట్పుట్స్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇదేంటంటే మనకి సిమ్యులేషన్ వర్క్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం రియల్ గా హార్డ్వేర్స్ తో మనం చేయబోతున్నాం. సో అది ఆ వీడియో కావాలనుకుంటే యూ విల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో share with your friends also. So thanks for watching. Thank you so much.